మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కృష్ణమ్మ శాంతించడంతో జలదిగ్బంధంలో ఉన్న ప్రజలు కాస్త ఊరట చెందారు. ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీలో ఇప్పుడిప్పుడే వర్షపు నీరు తగ్గుముఖం పడుతోంది. ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్న ప్రజలు తాగునీరు, ఆహారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బోట్ల ద్వారా లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇబ్రహీంపట్నం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కృష్ణమ్మ ఉధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతూ వస్తుంది. నిన్నటి వరకు కురిసినటువంటి వర్షాలకు బెజవాడ బెంబేలెత్తిపోతుంది. మనం చూసినట్లయితే ఇబ్రహీంపట్నంలోని పెర్రీ ప్రదేశంలోనూ ఇక్కడ ఉంటే చాలా ప్రాంతాలను కూడా నీటి మునిగినటువంటి ప్రదేశం. దాదాపు తెల్లారు వరకు కూడా నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే చాలామంది ఇంకా ఈ యొక్క నివాసాలలోనే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే వరద యొక్క ఉధృతి తగ్గుతూ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. మరికొంతమంది అయితే తమ బంధువులు ఎవరైతే లోపల ఉన్నారో వారికి సంబంధించినటువంటి బంధువులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా తాగునీరు వంటివి కూడా అక్కడికి తీసుకొస్తున్నటువంటి విషయం మనం చూడొచ్చు. చాలా మందిని ఇప్పటి వరకు బోట్ల ద్వారా అక్కడికి తరలించే కార్యక్రమం అయితే చేపడుతూ వస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇంకా మిద్దెల పైన ఎక్కడైతే మిద్దెల పైన ఉన్నారో వారందరూ కూడా సురక్షితంగా ఉన్నారా లేదనేటువంటి తెలుసుకునేందుకోసం వారి బంధువులు అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇక్కడ NDRF బృందాలు సైతం వచ్చి సహాయ కార్యక్రమాలకు సైతం చేపడుతూ వస్తున్నాయి. మరికొంతమంది అంటే చాలా మంది దాదాపు 10,000 పైచిలకు ఇల్లు ఉన్న నేపథ్యంలో ఇక్కడ చాలా మంది కూడా సురక్షిత ప్రాంతాలకు రాకుండా మిద్దెలపైనే నివాసం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఎవరైతే బంధువులు ఇళ్లలో ఉన్నారో, చిన్నపిల్లలు ఉన్నారో వారి కోసం మనం వెళ్ళి సమీప ప్రాంతాలకు వెళ్ళి టిఫిన్, అదేవిధంగా వాటర్ తీసుకెళ్తున్నటువంటి విషయాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే బంధువులు ఇంకా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తాగునీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అంతేకాకుండా చిన్న పిల్లలు సో వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను తీసుకొచ్చేందుకోసం కుటుంబ సభ్యులందరూ కూడా ప్రయత్నిస్తారు. మనం చూసినట్లయితే ఈ యొక్క వీధి దాదాపు కిలోమీటర్ పైచిలకు దూరం ఉన్నటువంటి ఈ యొక్క వీధిని మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా దాదాపు మోకాలు పైచిలకు ఉన్నటువంటి నీళ్ళలో అక్కడికి ప్రజలు వెళుతూనే ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఇక్కడ నుంచి బోట్లలో తరలించే కార్యక్రమం చేపడుతున్నారు. మనం చూస్తున్నాం అనేక ఇళ్లలో నుంచి ఇప్పుడు వరద ఉధృతి నుంచి కోలుకున్నటువంటి ప్రజలు వారి యొక్క ఇళ్ళన్నింటినీ కూడా క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు 8 అడుగుల పై వరకు కూడా నీళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి ప్రదేశము. ఆ నేపథ్యంలో ఇళ్లలోకి, షాపులకి వరద ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటున్నారు. అంతేకాకుండా తమ వస్తువులను కూడా భద్రపరుచుకుంటున్నారు. సో రాత్రి ఎప్పుడైతే వరదలు ఎక్కువ వచ్చాయో ఆ వరదలకు బయటికి వెళ్ళిపోయినటువంటి మరికొంతమంది ఇప్పుడిప్పుడే వాళ్ళ ఇళ్లకు సైతం చేరుకుంటున్నారు. ఎందుకంటే బయట పునరావాస కాలనీలో ఉంటూ ఇబ్బంది పడుతున్నట్టు వారందరూ కూడా మళ్ళీ వస్తున్నారు. మనం చూస్తున్నాం ట్రాక్టర్ల ద్వారా, ఇక్కడ చూస్తే ట్రాక్టర్ల ద్వారా పాలు, అదేవిధంగా మంచినీళ్ళు. సో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే వరదల్లో తీవ్ర చిక్కుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారికి వాళ్ళకి ఇప్పుడు మనం చూసిన వాళ్ళ బంధువులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు. సో ట్రాక్టర్ల ద్వారా పాలు, అదేవిధంగా నీళ్లు అనేటువంటివి సరఫరా జరుగుతూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా బెజవాడ గత 2 రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకుని విలువిల్లాడుతుందని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ చాంద్తో రమేష్, NTV, ఇబ్రహీంపట్నం నుంచి.